దూరం చేశాడు. కాకపోతే అక్కలకు, చెల్లమ్మకు, అలాగే అన్నలకు, తమ్ముళ్లకు నేను చేసే సాయం 9 కాదు ఇంకా ఎక్కువ చేయాలని వారికి లోపల ఉంది. కాకపోతే ఇవన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గరైపోతాడో, ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు. 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ, ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టుకున్న నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత, ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఆ నమ్మకమే మీ మీద ఉంది. కాబట్టి దయచేసి రేపు మార్చా, ఏప్రిల్ ఎలక్షన్ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న, ఈ నాకు చాలా అనుబంధం ఉంది. ఏంటంటే దీన్ని చేరితే గుడ్డ అవుతుంది, ఆ గుడ్డని కట్ చేసి షర్టు కానీ ప్యాంటు కానీ కుడితే అది మన ఒంటికి డ్రెస్ అవుతుంది. ఎందుకు చెప్పానంటే మా నాన్న టైలర్ కాబట్టి ఇది లేకపోతే ఆ టైలర్ లేడు. కానీ దీన్ని ఇంత కష్టపడి ఈ జిల్లాలో చైనీస్ సోదరులు తయారు చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత కష్టం ఉన్నది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అన్నా, నువ్వు చెప్పినట్టు ఇది నా మెడలో నుంచి ఈ ప్రోగ్రాం అయ్యేదాకా దీన్ని తీను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహంలో సంతోషాన్ని చూస్తాం. అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక 4 అడుగులు ముందు వేసి ప్రజల్ని హత్తుకొని వాళ్ళ కష్టం తెలుసుకున్నారు, వాళ్ళ ఆకలి తెలుసుకొని నవరత్నాలని చెప్పి సంక్షేమ పథకాలు పెట్టి మీ కష్టాన్ని దూరం